మరొకసారి ఢిల్లీలో గ్యాంగ్ వార్ హైటెన్షన్ మొదలైంది. పలుచోట్ల కాల్పులు, అధికారులు కుట్ర భగ్నం చేశారు. స్కూటర్పై వెళుతున్న ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు వెంబడించారు. నేరగాళ్లు పోలీసులపై కాల్పులతో ఎదురు దాడికి దిగారు. షాబాద్ డైరీ ప్రాంతం గంటపాటు బుల్లెట్ సౌండ్స్ తో హోరెత్తింది. అతి కష్టం మీద రౌడీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరికి హిమాన్షు బాహు ముఠాతో లింకులు ఉన్నట్లుగా తెలిపారు. అరెస్టైన వారిలో ఒకడు మైనర్ గా గుర్తించారు. హిమాన్షు బాహు ఆదేశాలతో ఇద్దరు రౌడీ షీటర్స్ దాడులకు స్కెచ్ వేశారు. ఢిల్లీలో గ్యాంగ్ వార్ హైటెన్షన్ మొదలైంది. అధికారులు కాల్పుల కుట్రను భగ్నం చేశారు. స్కూటర్పై వెళుతున్న ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు వెంబడించారు. నేరగాళ్లు పోలీసులపై కాల్పులతో ఎదురు దాడికి దిగారు. షాబాజ్ డైరీ ప్రాంతం గంటపాటు బుల్లెట్ సౌండ్స్ తో హోరెత్తింది. అతి కష్టం మీద రౌడీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరికి హిమాన్షు బాహు ముఠాతో లింకులు ఉన్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఒకడు మైనర్ గా ఉన్నాడు. హిమాన్షు బాహు ఆదేశాలతో ఇద్దరు రౌడీ షీటర్స్ దాడులకు స్కెచ్ వేశారు. ఢిల్లీలో మరొకసారి గ్యాంగ్ వార్ హైటెన్షన్ నెలకొని ఉంది. పలు చోట్ల కాల్పుల, అధికారులు కుట్రను భగ్నం చేశారు. స్కూటర్పై వెళుతున్న ఇద్దరు రౌడీ షీటర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరగాళ్లు పోలీసులపై కాల్పులతో ఎదురు దాడికి దిగారు. షాబాద్ డైరీ ప్రాంతం గంటపాటు బుల్లెట్ సౌండ్స్ తో హోరెత్తింది. అతి కష్టం మీద ఈ రౌడీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఢిల్లీలో మరోసారి గ్యాంగ్ వార్ అనేది ఆ కలకలం సృష్టించింది. నిన్న రాత్రి ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించి కూడా ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇటు దేశవ్యాప్తంగా గ్యాంగ్ వార్స్ అనేవి సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీలో చెలరేగినటువంటి గ్యాంగ్ వార్ హైటెన్షన్ పట్ల పలు చోట్ల కాల్పుల ఘటనను అధికారులు ఆ కుట్ర భగ్నం చేసినటువంటి పరిస్థితి అనేది చోటు చేసుకుంది. స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు వెంబడించారు. నేరగాళ్లు పోలీసులపై కాల్పులతో ఎదురుదాడికి దిగారు. షాబాదు డైరీ ప్రాంతం గంటపాటు బుల్లెట్ సౌండ్స్ తో హోరెత్తింది. ఒకవైపున నేరస్తులు ఇద్దరు రౌడీ షీటర్లు ఇద్దరు పోలీసులపైన కాల్పులు జరుపుతూ ఉండడం, వారిని ప్రతిఘటించేందుకు పోలీసులు ఎదురుదాడికి దిగడంతో ఒక్కసారిగా ఆ షాబాదు ప్రాంతం ఒక్కసారిగా బుల్లెట్లు మోతతో మోగిపోయింది. అతి కష్టం మీద ఆ రౌడీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి ఇద్దరు రౌడీ షీటర్లలో వారు హిమాన్షు బాబు ముఠాతో లింకులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఆ మైనర్ గా గుర్తించారు. హిమాన్షు బాబు ఆదేశాలతోనే ఇద్దరు రౌడీ షీటర్స్ ఈ దాడులకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో గత కొంతకాలం నుంచి కూడా ఈ గ్యాంగ్ వార్స్ అనేవి కొంత స్థానికులను భయాందోళనకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వీటిని అరికట్టేందుకు ఫోకస్ చేశారు. అందులో భాగంగానే నిన్న పక్క సమాచారంతో స్కూటర్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు వెంబడించడంతో ఆ విషయం గమనించిన నేరస్తులు ఇద్దరు ఆ పోలీసులపైనే కాల్పులకు తెగబడగా ఇరు వర్గాలు అటు పోలీసులు మరోవైపున నేరస్తులు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల ఘటనలో కొన్ని గంటల తర్వాత నేరస్తులను పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మరొకసారి ఢిల్లీలో గ్యాంగ్ వార్ హైటెన్షన్ మొదలైంది. పలు చోట్ల కుట్రను భగ్నం చేశారు అధికారులు. స్కూటర్ పై వెళుతున్న ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు వెంబడించారు. నేరగాళ్లు పోలీసులపై కాల్పులతో ఎదురు దాడికి దిగారు. షాబాద్ డైరీ ప్రాంతం గంటపాటు బుల్లెట్లు సౌండ్స్ తో హోరెత్తింది. అతి కష్టం మీద రౌడీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో ఇద్దరికి హిమాన్షు బాహు ముఠాతో లింకులుంటగా కూడా తెలుపుతూ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మైనర్ గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. హిమాన్షు బాహు ఆదేశాలతో ఇద్దరు రౌడీ షీటర్స్ ఈ దాడులకు స్కెచ్ వేశారు.